హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను సాటర్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈవినింగ్కి పన్నీర్ కట్లెట్స్ చేద్దామని చెప్పేసి నేను ఇట్లాగా పొటాటో ఇంకా గ్రీన్ పీస్ పచ్చి బఠానీల్ని ఇలా రైస్తో పాటే స్టీమర్లో పెట్టేశాను. క్వాంటిటీస్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి కావాలంటే. లాస్ట్ బ్లాగ్లో నేను బొటిక్లో స్టిచ్చింగ్కి ఇచ్చానని చెప్పాను కదా, ఆ 2 డ్రెస్సెస్ కూడా వచ్చేసాయి. మోడల్ అయితే నేనేం చెప్పలేదన్నమాట. నేను జస్ట్ లాంగ్ ఫ్రాక్స్ లాగా కావాలని చెప్పాను, లేటెస్ట్గా కుట్టమని చెప్పాను. నెక్ అవన్నీ కూడాను వాళ్ళే ఓన్గా డిజైన్ చేసి పెట్టారనమాట. నేను అంతగా అయితే డిజైన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంతకుముందు కూడా నేను చాలా డ్రెస్సెస్ కుట్టించుకున్నాను అనమాట. చాలా నీట్గా కుడతారు. మా మిట్టుకు ఫంక్షన్ చేశాము రీసెంట్గా. అప్పుడు కూడా మా ఫ్యామిలీ మొత్తం కలిసి సేమ్ కలర్స్తో కుట్టించుకున్నాము. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ అడిగారనమాట, ఎక్కడ కుట్టించుకున్నారు, బాగున్నాయి డ్రెస్సెస్ అని చెప్పేసి. నా నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఆ డ్రెస్సెస్ కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా కానీ స్టిచ్ చేయించుకోవాలి అని ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను నెంబర్ ఇస్తాను. లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నెంబర్ ఇస్తాను. వాళ్ళని కాంటాక్ట్ చేయండి. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఇంకొక శారీ అండి. దీంతో కూడా నేను డ్రెస్ కుట్టి చేసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్లీ శారీ అనమాట. వర్క్ మొత్తం కూడా హ్యాండ్ వర్క్. ఇది మాకు తెలిసిన వాళ్ళల్లో ఒకరికి మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే నేను కొన్ని యూజ్ చేయకుండా ఉండే కొత్త శారీస్, ఇంకా కొన్ని యూజ్ చేసిన శారీస్ కూడా ఇచ్చాను. అంటే ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకైతే ఇస్తానన్నమాట. మనం యూజ్ చేయకుండా బీరువాలో పెట్టే కంటే కానీ మనకి మన వల్ల ఒకళ్ళు వేసుకుంటే మంచిదే కదా. నాకైతే ఈ 2 శారీస్ తోటి కుట్టించిన డ్రెస్సెస్ అయితే బాగా నచ్చాయండి. ఈ డ్రెస్ పైకి అయితే ఈ స్కై బ్లూ దుపట్టా మ్యాచ్ అవుతుంది అనుకున్నాను. షూట్ చేసేలోపు రైస్ రెడీ అయిపోయింది. ఇంకా దాంతోపాటు నేను స్టీమ్కి పెట్టిన వెజిటేబుల్స్ కూడా రెడీ అయిపోయాయి. మా మిట్టుకి ఇప్పుడే ఫింగర్ ఫుడ్స్ అలవాటు చేస్తున్నాను అనమాట. కొంచెం ఎగ్ అలాగా హార్డ్గా ఉంటాయి కదా, అవి తినడు. కొంచెం సాఫ్ట్గా ఉండే స్నాక్స్ అయితే తింటాడు. అది కూడా హెల్తీ వర్షన్లో చేస్తున్నాను. లంచ్లోకి నేను ఉల్లగడ్డ తాలింపు, ఇంకా లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్ తోటి సాంబార్ చేశాను. ఇంకా కందిపప్పు పచ్చడి చేశాను. అందులోకి గీ వేసుకొని వేడి వేడి రైస్లో తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది. క్లైమేట్ ఇలా చల్లగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మిట్టు పడుకొని ఉన్నాడు అనమాట. అందుకని అక్కడక్కడ కొంచెం చిన్నగా మాట్లాడుతుంటాను. ఇంకా ఈవినింగ్కి నేను ఇక్కడ కట్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనము స్టీమ్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ని కొద్దిగా రఫ్గా మెదుపుకోవాలి. అందులోకి కొద్దిగా ఉప్పు, పసుపు, ఇంకా కొద్దిగా కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకోవాలి. క్వాంటిటీ ఇంతనే ఉండదన్నమాట, మన టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 1/2 కప్ పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని కొంచెం ఇలా పొడి పొడిగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ మీకు అంతగా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి ఒకసారి టెక్స్చర్ చూడండి. ఒకవేళ మీకు వాటర్ శాతం కనుక కొంచెం ఉన్నట్టయితే ఇంకొంచెం శనగపిండిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా వామ్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం కానీ లేదా ఫ్రై పాన్ కానీ పెట్టుకోవాలి. పెనం వేడైన తర్వాత మనం బటర్ కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండితోటి కొంచెం పల్చగా వడల్లాగా తయారు చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కట్లెట్స్ తయారు చేసే ముందు మనం చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయకపోతే షేప్ కొంచెం సరిగ్గా రాదనమాట, చేతులకి మొత్తం అంటుకుపోతుంది. అందుకని నీట్గా చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగా రౌండ్ ప్యాటీస్ లాగా తయారు చేసుకొని తవా మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇటు 5 మినిట్స్ అటువైపు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కానీ, గీ కానీ, బటర్ కానీ మనం దేంట్లో అయినా కానీ ఫ్రై చేసుకోవచ్చు.
అవసరం అనుకుంటే ఇంకొంచెం ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బటర్తో కనుక ఫ్రై చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను ఇక్కడ బటర్నే యూస్ చేస్తున్నాను. ఒకవేళ చిన్నపిల్లల కోసం అయితే బటర్ వేసి ఫ్రై చేసుకోవాలి. లేదంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఒక సైడ్కి ఇలా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి కూడా జాగ్రత్తగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మా మిట్టుకి నేను ఎక్కువగా హోమ్మేడ్ స్నాక్స్ అలానే ఇస్తూ ఉంటాను. బయట ఫుడ్ అయితే అస్సలు అలో చేయను అనమాట. మేము ఒకవేళ రెస్టారెంట్స్కి అట్లా వెళ్ళినా కానీ నేను బాక్స్లో మిట్టు కోసం ఫుడ్ సపరేట్గా ప్రిపేర్ చేసుకెళ్ళిపోతాను. మేము తింటూ ఉన్నప్పుడే తనకు కూడా బాక్స్ ఓపెన్ చేసి పెట్టినట్టయితే తను కూడా తింటూ ఉంటాడనమాట. కొద్దిగా కొరుక్కొని చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఈ వ్లాగ్ అయితే నేను మొత్తం 3 డేస్కి రెడీ చేశానండి. ఒకరోజు మొత్తం వీడియో షూట్ చేశాను, ఇంకా ఒకరోజు మొత్తం ఎడిటింగ్ చేశాను, ఇంకొక రోజు మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను. వాయిస్ ఓవర్ కూడా కంటిన్యూస్గా ఇవ్వలేదన్నమాట. టైం దొరికినప్పుడు కొద్దిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక నేను మిట్టు నిద్ర లేచిన తర్వాత స్నాక్స్ లాగా తినిపిస్తున్నాను. బాల్కనీలో నుంచి మూన్ చాలా బాగా కనిపిస్తుంది. నా వ్లాగ్స్లో నేను డైలీ రొటీన్, ఇంకా కుకింగ్, ఇంకా షాపింగ్ ఇవన్నీ చూపిస్తూ ఉంటాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.